వరుస అరెస్టులతో ఏపీలో సోషల్ మీడియా సైకోలు కాస్త వెనక్కి తగ్గినా మళ్లీ ఎప్పుడైనా చెలరేగిపోవచ్చు. ఈ సైతాన్ని పూర్తిగా అదుపు చేయాలంటే కొత్త చట్టం రావాల్సిందేనా? కొత్త చట్టం తేవాలంటూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో లేవనెత్తగా చంద్రబాబు నాయుడు సైతం ఎందుకు మద్దతు పలికారు? జగన్మోహన్ రెడ్డి సీఎం కావటంతోనే వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులు అచ్చోసిన ఆంబోతుల్లా రాష్ట్రంపై పడ్డారు. ఉన్మాదుల్లా చెలరేగిపోయి అప్పట్లో విపక్షంలోనున్న తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీలపై పడ్డారు. ఇంట్లో అమ్మలక్కల్ని వదలకుండా తిట్టారు. జగన్ హయాంలో బూతులు అధికార భాషగా మారాయి. వారికే అప్పట్లో పెద్దపీట వేసి పెద్ద పెద్ద పదవులిచ్చారు. దీంతో ఇంకా చెలరేగిపోయింది వైసీపీ ముఠ. నిండు సభలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అప్పట్లో ఏమీ చేయలేని స్థితి. ప్రభుత్వం మారినా కొన్నాళ్లు సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోయేసరికి షర్మిల, విజయలక్ష్మి, సునీత సహా ప్రతి వారిని తిట్టారు. సభ్య సమాజం ఏమాత్రం ఆమోదించని భాషతో విరుచుకుపడేవారు. దీన్ని భరించలేక పోలీసు ఉన్నతాధికారులను పిలిపించుకుని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ఉన్మాదుల వేట మొదలైంది. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాగా ఎన్ని ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు, గుర్తుపెట్టుకో. ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడాలా, మేము ఏ నోరు మాట్లాడాలా, మా సభ్యులు ఏ నోరు మాట్లాడాలా. కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టు. సింగల్ నిలబడ్డాడు, పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు ఉన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. బూతులే సిగ్గుపడి చచ్చేంత బూతులు ఉపయోగించారు వైసీపీ సైకోలు. అన్నం తినేవాళ్లెవరూ ఆ బూతులు వాడరని కర్నూలు రేంజ్ డీఐసీ కోయ ప్రవీణ్ చెప్పారంటే వాటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ భారతికి అనధికార పిఏగా వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో వాడిన 40కి పైగా బూతు వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వైసీపీ సోషల్ మీడియా సైకో ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. పైనుంచి ఆదేశాలు రావడంతో పేటీఎం కూలీలు చెలరేగిపోయారు. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలి అంటే సోషల్ మీడియాలో అసభ్యతకు బ్రేకులు అవసరముందని అసెంబ్లీ సాక్షిగా సూచించారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని సూచించారు. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును తేవాల్సిందేనన్నారు. ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి. డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది ఈ రోజు మీకు అనుకున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాసివ్గా తయారయ్యారు, సేడిస్టిక్ గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినచ్చున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ should lead by example introducing social media abuse protection bills. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారని, ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా కూటమి నేతలెవరూ పోస్టులు పెట్టించబోరు. ఒకవేళ అదే జరిగితే సొంత వాళ్ళని కూడా చూడకుండా కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా
అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్ గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ కార్యకర్తలతో పాటు శ్రీరెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డి అంట చూసుకుని వీరంతా సైకోల్లో రెచ్చిపోయిన వారే. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్విట్టర్లో పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. జగన్ సోదరి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలి షర్మిల సైతం ఈ సోషల్ సైకోల బారిన పడ్డవారే. తన అన్నే ఈ సైకోలను ఉసిగొల్పారని ఆరోపించారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యానికి నేను బాధితురాలిని అయ్యాను అని చెప్పి ఒకసారి కంటతడి కూడా పెట్టుకున్నాను ఇదే మీడియా ముందు. మీకు గుర్తుందో లేదో, ఇది నేను మొదటిసారి మాట్లాడడం లేదు. ఇది నిజంగానే ఒక ఇష్యూ. ఆ రోజు నేను మాట్లాడితే ఏమనుకున్నారో, మరి పొలిటికల్ ఇష్యూ అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను చాలా సందర్భాలలో నేను బాధితురాలిని అని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఇవి ఆగుండేవి. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ బూతులన్నీ కూడా రాస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యం కాబట్టి అప్పుడు ఏ యాక్షన్ తీసుకోలేదు. బూతులు, బోటకప్పు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో వైసీపీ తట్టుకోలేకపోతోంది. బూతుగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు పెడుతూ వికృతానందం పొందారు. ఇప్పుడు ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. జగన్ పార్టీ తీరుపై న్యాయమూర్తులే ఆశ్చర్యపోతూ తప్పుడు పోస్టులపై చర్యలు వద్దని తాము ఆదేశించలేమని తేల్చి చెప్పారు.